నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలం పాతాల గంగా వద్ద కృష్ణానదిలో కొట్టుకుపోతున్నటువంటి వ్యక్తిని పడవలో వెళ్లి స్థానిక మత్స్యకారులు కాపాడారు. హైదరాబాద్ నుంచి వచ్చిన నలుగురు మిత్రులు కృష్ణానదిలో ఈతకు దిగారు. ఇందులో ఒక వ్యక్తి ఒడ్డు నుంచి నదిలోకి వెళ్ళాడు. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో ఆ వ్యక్తి నదిలో కొట్టుకుపోయాడు. ఇది గమనించినటువంటి మిగిలిన స్నేహితులు కాపాడాలని కేకలు పెట్టారు. పడవలో సందర్శకులను తీసుకువెళ్లేటువంటి సిబ్బంది గమనించి కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు. త్రుటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వ్యక్తిని కాపాడిన లక్ష్మయ్య గోపాల్ను అక్కడున్న వారందరూ కూడా అభినందించారు. కొంత ఆలస్యమైన కూడా అతని ప్రాణాలు పోయేటువంటి అవకాశం ఉండడంతో వారందరినీ కూడా కాపాడినటువంటి వారిని అక్కడున్నటువంటి వారందరూ కూడా అభినందించారు. మత్స్యకారులు తెలిపినటువంటి వివరాల ప్రకారం హైదరాబాద్ నుంచి నలుగురు యువకులు శ్రీశైలం డ్యామ్ గేట్లు తెరిచారు కాబట్టి అక్కడ సందర్శన కోసం వచ్చారు. అనంతరం మల్లన్న దర్శనం చేసుకునేందుకు ఎడమ పాతాళగంగా పుష్కర ఘాట్లో 25 సంవత్సరాల యువకుడు స్నానానికి దిగాడు. వేగంగా అలల తాకిడికి యువకుడు నీటిలోకి జారిపోయాడని మత్స్యకారులు లక్ష్మయ్య గోపాల్ మళ్ళీ పేర్కొన్నారు. నీటిలో కొట్టుకుపోతున్న యువకుడిని గమనించి తాము పుట్టిలో వెళ్లి రక్షించి ఒడ్డుకు చేర్చామంటూ కూడా వారు వివరాలు వెల్లడించారు. దీంతో ఒక భారీ ప్రమాదం అయితే తప్పింది. ఇప్పుడు శ్రీశైలం కానీ అక్కడ నాగార్జున సాగర్ కానీ 2 గేట్లు కూడా ఓపెన్ చేస్తున్నాయి కాబట్టి డ్యామ్కి సంబంధించి పర్యాటకుల తాకిడి పెరుగుతుంది. హైదరాబాద్ నుంచి చాలామంది యువకులు స్నేహితులతో కలిసి చాలామంది ఫ్యామిలీస్తో కలిసి కూడా అక్కడికి వెళ్తున్నారు. ఈ సందర్భంలోనే అక్కడ వాటర్లో జలకలాడడం కోసం వాటర్లోకి దిగుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది.